నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ నేను మీ బాను అయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలోని మాగంటి గోపీనాథ్ ఇటీవల కిడ్నీ సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతూ చాలా రోజులుగా ఇటు హాస్పిటల్లో తిరుగుతూ ప్రస్తుతం నిన్న చనిపోయిన పరిస్థితి. ఇతని చనిపోయడం చాలా బాధాకరమని చెప్పుకోవాలి. కానీ అక్కడ నుండి జనాదరణ కావచ్చు, జనాల యొక్క మాగంటి గోపీనాథ్ పై చూపిస్తున్న ప్రేమ కావచ్చు, కొన్ని గల్లీల్లోకి వెళ్తే ఏడుస్తా ఉన్నారు, మా మాగంటి చనిపోయాడు, నెక్స్ట్ మాకు ఇంత మంచి చేసే వ్యక్తులు ఎవరు, ఇటు సంక్షేమ పథకంల విషయంలో కావచ్చు, మాకు ఏ విషయంలోనైనా ఒక ఫోన్ చేస్తే ఎత్తే వ్యక్తి మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి కూడా చాలా దీనికి సంబంధించిన ప్రజలు కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్నటువంటి ప్రజలంతా ప్రతి వెంగళరావు నగర్ కావచ్చు, ఇతర ఎన్నైతే కార్పొరేట్ దీనికి సంబంధించి ఉన్నాయో అన్ని ప్లేస్లలో కూడా ప్రజలందరూ కంటతడి పెడుతున్న పరిస్థితి. మాగంటి గోపీనాథ్ చనిపోవడం ఏంటి అని చెప్పేసి మేము దాన్ని తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఏడుస్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి మాగంటి గోపీనాథ్ అసలు ఆయన జీవిత ప్రస్తావన ఏంటి, రాజకీయ ప్రస్తావన ఏంటి అని కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇతను 1983లో టీడీపీలోకి రాజకీయ ప్రయాణం అయితే మొదలైంది. టీడీపీలో 1983లో టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది 1983లో, కాబట్టి టీడీపీలో జాయిన్ అయ్యి 2014లో అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పార్టీలోకి జాయిన్ అయ్యి 2016లో ఆ పార్టీ కండువా కప్పుకొని అందులో కంటిన్యూ అయ్యాడు. తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఎలక్షన్స్ లో 2018లో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందాడు. ఇటీవల మళ్ళా ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ లో ఏదైతే 2023లో అటు 2014లో సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలుపొంది 2016లో టీఆర్ఎస్ లోకి జంప్ అయి తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ గెలుపొంది మళ్ళీ 2023లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లా మూడోసార్లుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ప్రజాదరణను ఎంతో పొందినటువంటి వ్యక్తి. దీనికి సంబంధించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ గారు కిడ్నీ సమస్యలతో దాదాపు చాలా రోజుల నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఏదైతే ఈ సంవత్సరం మొదటి కాలం నుంచి కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నాడు. ప్రతిరోజు అటు ప్రతి వారానికి ఒకసారి కావచ్చు, నెలకు ఒకసారి కావచ్చు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుని వస్తూనే ఉన్నాడు. తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. మొన్న గత 3-4 డేస్గా ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్ననే తుది శ్వాస విడిచిన పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. మాకు నెక్స్ట్ మా ఎమ్మెల్యే ఎవరు, మా ప్రజలను మా సమస్యలను పట్టించుకునేది ఎవరు, మా ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మా దగ్గర తెల్లారే ఫోన్ చేసిన మరుసటి రోజే మా దగ్గర వచ్చి నిలిచే వ్యక్తి ఎవరు, అంత మంచి వ్యక్తి ఉంటాడా అని చెప్పేసి కూడా చాలా మంది ఏడుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అసలు మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ 6 months లో ఏదైతే ఉప ఎన్నికలు అయితే ఉండబోతా ఉన్నాయి, దీనికి సంబంధించి ఉప ఎన్నికల్లో అసలు ఎవరెవరు నిలబడబోతున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడబోతా ఉన్నారు, అసలు దానికి సంబంధించి జూబ్లీహిల్స్ సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీలో ఎవరెవరి యొక్క ప్రతాపం చూపెట్టబోతా ఉన్నారని చెప్పేసి ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, కాంగ్రెస్ కొన్నిసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తర్వాత దీనికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేశారు. ఎక్కడ జూబ్లీహిల్స్ లో ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినా అక్కడ ఖచ్చితంగా పోటీ చేసే వ్యక్తి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ భారీ మెజార్టీతో మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. ఇంతకుముందు స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసిన పరిస్థితి. చాలా క్యాడర్ ఉన్నా కూడా మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి మెజార్టీ పెరగడంతో ఓటమి పాలైన పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి పెద్ద ఎత్తున కూడా జనాదరణ ఉండడం వల్ల, అటు క్యాడర్ ఎక్కువగా ఉండడం వల్ల నవీన్ యాదవ్ కు దీనికి సంబంధించినట్టు ఓటమి పాలైన పరిస్థితి. అలాగే నెక్స్ట్ ఫహీం ఖురేషి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడు అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి యొక్క సన్నిహితుడు, చాలా దగ్గర వ్యక్తి. ఇతన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ కి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఒకప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. నెక్స్ట్ కనీసం ఎమ్మెల్సీగా ఇచ్చి ఏదైనా ఇటు హోమ్ మినిస్ట్రీ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మరి నిజంగా ఫహీం ఖురేషి కూడా ఈ జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి దీనికి సంబంధించి ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే గెలిస్తే ఒకవేళ నిజంగా పోటీ చేసి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంత దగ్గరి వ్యక్తి కాబట్టి అని చెప్పేసి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి. అలాగే ఇంకో వ్యక్తి చూసినట్టయితే అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్.
అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట నుంచి ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అతన్ని స్వతంత్ర అభ్యర్థిగా వద్దు, మన పార్టీ నుంచి ఏదో చీలికలు వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి కూడా అతన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ఖచ్చితంగా ఏదో ఒక టికెట్ ఇస్తాం, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత ఏదో ఒక కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పి ఇప్పటికీ కూడా కనీసం సంవత్సరంన్నర కాలం అయిపోయింది, ఇప్పటికి కూడా ఎటువంటి పదవి ఆశించకుండా ఇంకా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఏఐసిసికి బాగా దగ్గర వ్యక్తి. ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా పనిచేసిండు. ఏఐసిసిలో ఎన్నో దానికి సంబంధించి ఏఐసిసి నుంచి కూడా ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఏఐసిసి మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి. అటు దానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ దగ్గర నుంచి కావచ్చు, అధ్యక్షుడి నుంచి కావచ్చు, సోనియా గాంధీ నుంచి కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా ఎన్నో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇతన్ని కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇంతకుముందు అధికారంలోకి వచ్చినాక ఏదో కార్పొరేషన్ పదవి కావచ్చు ఏదైనా ఇస్తామని మాట ఇచ్చింది కాబట్టి మరి అతనికి కూడా ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి? ఎందుకంటే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఒక యాదవ్ బిడ్డ కాబట్టి ఒకళ్ళు నిజంగా బీసీలకు, ఎందుకంటే ఇటు రెడ్డి రావులకు మాత్రమే ఎక్కువగా ఇస్తున్నాడు, మరి ప్రజలంతా ఎక్కువగా బీసీ వాదంతో ముందుకెళ్తా ఉన్నది కాబట్టి ఇటు బీసీ వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు డిక్లరేషన్ విషయంలో కావచ్చు దీనికి సంబంధించి బీసీ వాదంతో ముందుకెళ్తా ఉంది కాబట్టి ఆ బీసీ బిడ్డకి ఇస్తే ఏమైనా మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ఇట్లా మళ్ళీ జెండా పాతే అవకాశం ఉందా అని చెప్పేసి అదొక సంబంధించినటువంటి వార్త ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే కల్వకుంట్ల కవిత ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి తెలంగాణ జాగృతి పేరుతో దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించి సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలు కూడా జాగృతి పేరుతో ఏర్పాటు చేసుకుంది. మరి నిజంగా కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి అని, లేకపోతే బీసీల యొక్క రిజర్వేషన్ల ప్రకారం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళ వాటా వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీసీ వాదంతో ఇది ఓన్లీ భౌగోళిక తెలంగాణ మాత్రమే, సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇటు బీసీ వాదంతో, బీసీ మీటింగ్స్ తో, ఇంటెలెక్చువల్ మీటింగ్స్ తో, ఇటు జాగృతి సంబంధించిన కార్యక్రమాలతో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇటు టెంపుల్స్ విషయంలో కావచ్చు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ ముందుండి నిలబడతా ఉంది కాబట్టి మరి నిజంగా జూబ్లీహిల్స్ నుంచి కూడా కవితకు బీఆర్ఎస్ నుంచి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా, ఎందుకంటే బీసీ వాదం తెలుస్తుంది కాబట్టి బీసీలు కూడా ఎక్కువ దగ్గర తీసే అవకాశం ఉంటుంది, ఇటు మైనారిటీల విషయంలో కూడా మైనారిటీలు కూడా దగ్గర తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మరొక రకమైన ప్రచారం జరుగుతా ఉంది. అలాగే కార్తిక్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతా ఉంది. కార్తిక్ రెడ్డికి ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి యొక్క కొడుకు కాబట్టి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, అంటే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ లో ఎన్నో సంవత్సరాలుగా ఇటు మినిస్టర్ గా, ఇటు ఎమ్మెల్యేగా, ఇటు ఎన్నో రకమైనటువంటి పదవులు అనుభవించి తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ సంబంధించినటువంటి ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అసెంబ్లీలో కూడా ఇష్టానురీతిగా విద్యాశాఖ నాశనం చేసిందని చెప్పేసి ఇష్టానురీతిగా కూడా మాట్లాడారు. వీటన్నిటికీ కొంచెం ప్రజలు కూడా సబితా ఇంద్రారెడ్డిని కూడా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత నాలుగో పేరు వినబడే వ్యక్తి ఎవరు అంటే సబితా ఇంద్రారెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున చాలా మంది క్యాడర్ కూడా ఉంది, క్యాడర్ సంపాదించింది. ఆ క్యాడర్ కి అనుగుణంగా కూడా మరొక పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఇటు కార్తిక్ రెడ్డి కూడా చాలా రోజులుగా సబితా ఇంద్రారెడ్డి గారితో ఉంటున్నాడు. అలాగే కేటీఆర్ యొక్క ప్రెస్ మీట్లో కావచ్చు, హరీష్ రావు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా కంపల్సరీ అక్కడ కార్తిక్ రెడ్డి కూడా ఎక్కువగా పాల్గొంటా ఉన్నాడు. ఇక్కడ ప్రజల సమస్యలు వచ్చినా కూడా అక్కడ వెళ్ళి కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి యొక్క పైన ఉన్నటువంటి ప్రేమతో ప్రజలు కూడా కార్తిక్ రెడ్డిని మరి దగ్గర చేసే అవకాశం ఉందా? ఒకవేళ జూబ్లీహిల్స్ కంటెస్టెంట్స్ నుంచి నిజంగా ఒక టికెట్ ఇస్తే మరి నిజంగా అక్కడ గెలుపొందే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఈ రకమైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే లంకాల దీపక్ రెడ్డి బీజేపీ నుండి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా లంకాల దీపక్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాడు. అలాగే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎంతమంది పోటీ చేశాడు. గత 2 సార్లు కూడా పోటీ చేసిన పరిస్థితి ఓటెంపాలయ్యాడు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వమే 2 సార్లు అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలిచాడు కాబట్టి ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ నుంచి లంకాల దీపక్ కూడా ఓడిపోయాడు. అంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇంతకుముందు కూడా ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ కూడా బీజేపీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా బీజేపీ అని చెప్పేసి ఆ బీజేపీ నిజంగా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది జూబ్లీహిల్స్ విషయంలో అని చెప్పేసి కూడా ఈ రకమైనటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. అలాగే
చీకోటి ప్రవీణ్ ఎక్కడ దేవస్థానాల్లో ఎక్కడ ఎటువంటి అన్యాయాలు జరిగినా దేవస్థానాల్లో ఇటు మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ముస్లింస్ కొందరు దేవస్థానంలో కావాలనే హింసకు గురి చేస్తా ఉన్నారు, దేవస్థానం ధ్వంసానికి దారి తీస్తా ఉన్నాయి, ఎందుకు ఇట్లాంటి చేయాల్సి వస్తుంది, వీటిపై పెద్ద ఎత్తున కూడా గలమెత్తి అటు హెచ్యుకి సంబంధించిన భూములపై కూడా పెద్ద ఎత్తున కూడా మాట్లాడిన పరిస్థితి. హెచ్యుకి సంబంధించిన భూముల విషయంలో పెద్ద ఎత్తున కూడా కారుతో డైరెక్ట్ హెచ్యులోకి వెళ్ళి పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి హెచ్యు స్టూడెంట్స్ పక్షాన కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. హెచ్యు భూముల విషయంలో కావచ్చు, హిందూ దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాలు ఎక్కడ ధ్వంసం జరిగినా, హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా, గోవులను ఎక్కడ దీనికి సంబంధించినటువంటి బక్రీద్ విషయంలో కావచ్చు, గోవులను మైనార్టీలు ఎందుకు అలా కోయాల్సి వస్తుంది, 1977 చట్టం ప్రకారం ప్రభుత్వాలు ఎందుకు ఇంకా దీనికి సంబంధించిన చట్టాలను అమలు చేయట్లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గోవులను పూజించాలని చెప్పేసి పక్షులను హెచ్యులో ఉన్నటువంటి పక్షులు చనిపోతా ఉన్నాయా, బుల్డోజర్ల కింద వాడి చనిపోతా ఉన్నాయి రేవంత్ రెడ్డి. కనీసం ఆ నెమలు కావచ్చు, దానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి వన్య జంతువులన్నిటినీ ఇవ్వండి, కనీసం నేనైనా పెంచుకుంటా, ఒక జంతు ప్రేమికుడిగా నేనైనా పెంచుకుంటా అని చెప్పేసి కూడా ఇటు చీకోటి ప్రవీణ్ కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఏ దేవాలయంలో ఎక్కడ ధ్వంసం జరిగినా అక్కడ ముందుండి పోరాడిన వ్యక్తి, హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ముందుండి మొదటగా వాయిస్ వినిపించే వ్యక్తి, పెద్ద ఎత్తున కూడా క్యాడర్ ను గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్లి క్యాడర్ ను కూడా సంపాదించుకున్న వ్యక్తి చీకోటి ప్రవీణ్ కూడా గుర్తుపట్టని వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు లేరు. కాబట్టి ఒకవేళ బీజేపీ నుండి చీకోటి ప్రవీణ్ కు ఒకవేళ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే మరి నిజంగా కూడా గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తాయని చెప్పేసి, ఆ క్యాడర్ చాలా పెరిగింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మరి నిజంగా చీకోటి ప్రవీణ్ కి బీజేపీ నుంచి టికెట్ ఇస్తే మరి గెలిచే అవకాశం ఉందా, మరి ఏం జరగబోతుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కూడా ఊహాగానాలు వినిపిస్తా ఉన్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి తలసాని శ్రీనివాస్ యొక్క కొడుకు సాయి కూడా దీనికి సంబంధించి బరిలో ఉన్నాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కార్తిక్ రెడ్డి కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, తలసాని సాయి, ఈ ముగ్గురిలో ఎవరికైనా ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. తలసాని శ్రీనివాస్ కొడుకు కాబట్టి, తలసాని శ్రీనివాస్ కు చాలా క్యాడర్ ఉంది కాబట్టి, మళ్ళా పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి, రోడ్ అటు సైడ్ తలసాని కాన్స్టిట్యున్సీ, ఇటు సైడ్ జూబ్లీహిల్స్ మాగంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ తలసానికి సంబంధించిన క్యాడర్ కూడా మరి ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశం కూడా ఉంది. ఒక నిజంగా అతను మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే మరి గెలిచే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి తలసాని సాయికి ఇస్తే ఏంటి పరిస్థితి, ఒక నిజంగా కవితని ఇక్కడ వచ్చి పోటీ చేస్తే మరి అసలు ఏం జరుగుతుంది, అది లేకపోతే దీనికి సంబంధించి చీకోటి ప్రవీణ్ విషయంలో కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ కి ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది, ఇటు హైడ్రా విషయంలో కావచ్చు, బీసీ కాన్సెప్ట్ విషయంలో కావచ్చు, ఎందుకంటే బీసీకి సంబంధించి బీసీలకు కూడా ఇప్పటికీ న్యాయం చేయలేరు అని చెప్పేసి 42% రిజర్వేషన్లు అని చెప్పేసి కూడా అవి కూడా పాటించకుండా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, బీసీలకు కూడా బీసీ జనాభాకు తగ్గట్టుగా బీసీ రాజకీయ వాటాకు తగ్గట్టుగా ఇటు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పేసి, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వలే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది, చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ బీసీ వాదంతో పెద్ద ఎత్తున కూడా చాలా వ్యతిరేకత వచ్చింది, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి. మూసీ నది విషయంలో ప్రక్షాళన పేరుతో ఎన్నో కలలు కానీ ఇల్లు కట్టుకుంటా ఇళ్లను కూడా కూల్చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి, ఆ మూసీ ప్రక్షాళన అవసరమా అని చెప్పేసి కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తా ఉన్నారు. అలాగే హైడ్రా విషయంలో కొన్ని ఈఎంఐలు పెట్టి బిల్డింగ్లు కట్టుకుంటే కనీసం మాకు ఉండడానికి వేరే ప్లేస్ కూడా చూపించకుండా, కనీసం ఏదైనా డబుల్ బెడ్రూమ్ లో జాగా ఇవ్వకుండా, ఏదైనా గది ఇవ్వకుండా మా ఇళ్లన్నీ ఇష్టానికి కూల్చేశారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అలాగే మైనారిటీలు, దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనారిటీలు 42% మైనారిటీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మైనారిటీలకు సపోర్ట్ చేసే వ్యక్తులు విన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా చెప్తాను. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఉన్నటువంటి ఎవరైతే ఆ క్యాడర్ ఉన్నారో, అనుచరులు ఉన్నారో ఎక్కువ కూడా ముస్లిం క్యాడర్ కనిపిస్తుంది, ముస్లిం దీనికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కనిపిస్తారు కాబట్టి మరి క్యాడర్ కూడా మరి ఏమైనా ఏదైతే మైనారిటీ క్యాడర్ కూడా మరి ఏమైనా దీనికి సంబంధించి ఎవరినైనా నెగ్గే అవకాశం ఉంటుందా వీళ్ళ వలనైనా అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రంగనాథ్ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన వ్యక్తి కాబట్టి రంగనాథ్ ద్వారా కూడా ఏమైనా ఇంప్లిమెంట్ దీనికి సంబంధించిన మార్పు ఏదైనా జరగబోతుందా అని చెప్పేసి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం దీనికి సంబంధించి వినిపిస్తా ఉంది. ఎక్కువ కూడా అయితే దీనికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం విషయానికి వస్తే కార్పొరేటర్లు దాదాపు 43 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి కార్పొరేటర్లను కాపాడాలి అంటే మరి అటు చీకోటి ప్రవీణ లేకపోతే లంకాల దీపక్ రెడ్డి అని చెప్పేసి, లేకపోతే వాళ్ళిద్దరు కాకుంటే నెక్స్ట్ ఎవరిని పెడితే అక్కడ అలా ఉంటుంది. అంటే చీకోటి ప్రవీణ్ కు క్యాడర్ ఏర్పడింది కాబట్టి అతను హిందూవాదంతో కావచ్చు సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో వెళ్తా ఉన్నాడు కాబట్టి చీకోటి ప్రవీణ్కి ఇస్తే మరి ఆ 43
ఏదైతే కార్పొరేట్ సీట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ 43 గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా బీజేపీ చీకోటి ప్రవీణ్కి ఇస్తుందా, లేకపోతే లంకాల దీపక్ రెడ్డి హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇస్తుందా, లేకపోతే కొత్త క్యాండిడేట్ ఏమైనా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కా, లేకపోతే అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ కా, ఫహీం ఖురేషీ కా అని చెప్పేసి కూడా ఈ రకమైన ప్రచారం జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కాబట్టి నిజంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్ మార్క్ అయితే దుమారం రేగుతుంది. ఎందుకంటే చాలా వ్యతిరేకత వచ్చింది, నిజంగా కాంగ్రెస్ గెలిచే ప్రసక్తి లేదు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు కాబట్టి కావాలనే వాయిదాల మీద వాయిదా వేసుకొస్తా ఉన్నారు ఈ పంచాయతీ ఎలక్షన్స్ అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఎవరు నిలబడబోతా ఉన్నారు, ఎవరికి ఏ పార్టీ నుండి ఎవరికి టికెట్ రాబోతా ఉంది, అక్కడ మాగంటి గోపీనాథ్ ప్లేస్ లో ఎవరు ఉండబోతా ఉన్నారు, ప్రజాదరణ మాగంటి గోపీనాథ్ తర్వాత ఎవరు ఆ ప్రజాదరణని పొందబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.